ఆచి చికెన్ మసాలా. ఇక పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు దక్కినప్పుడే మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రతిపక్షాలు బీసీ బిల్లుపై మాట్లాడకుండా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. బీసీ బిల్లుపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల బీసీ బిల్లు పెట్టాలని ప్రధాని మోదీని కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య తెలిపారు. బీజేపీపై బీసీ వ్యతిరేక పార్టీ ముద్ర వేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఓబీసీ ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి 27 మంది కేంద్ర మంత్రులుగా బీసీలకు అవకాశం కల్పించిందని కృష్ణయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా బీసీ బిల్లు కోసం అందరూ కలిసి రావాలని, అప్పుడే బీసీ మహిళలకు న్యాయం దక్కుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరడం జరిగింది. బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెడితే ఆటోమేటిక్గా బీసీ ఉమెన్స్కు సబ్ కోటా వస్తాయి 50%. బీసీ ఉమెన్స్కు సబ్ కోటా రావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. పెట్టినప్పుడే బీసీ మహిళలకు సబ్ కోటా వస్తుంది. బీసీ బిల్లు లేకుండా బీసీ మహిళలకు సబ్ కోటా రాదు. ఇది టెక్నికల్ అంశం. మన బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది గమనించి మీరందరూ బీసీ బిల్లు గురించి మనం పోరాడదాం. మేమందరం ఆల్రెడీ ప్రధానమంత్రి దృష్టికి 30 సార్లు తీసుకొచ్చాం. ఇంకా అది మొన్న కూడా కలిసినప్పుడు కూడా తీసుకున్నాం. ఆ ప్రధానమంత్రి స్పందించారు. బీజేపీ పార్టీ ఏదో బీసీలకు వ్యతిరేకమైన ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సరికాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ దేశంలోనే చరిత్రలో సృష్టించే అనేక అంశాలు బిల్లులు పార్లమెంట్లో బీజేపీ పార్టీ పెట్టింది. ఒక బీసీని ప్రధానమంత్రి చేశారు. ప్రజలందరూ దేశంలో ఉన్న 70 కోట్ల మంది 50 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు ఒక బీసీని ప్రధానమంత్రి చేయాలని. ఒక బీజేపీ మాత్రమే బీసీని ప్రధానమంత్రి చేసింది. ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది. ఒక దళితుల్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది. ఈ కేంద్ర మంత్రి పదవి లోపల 70 మంది నుండి 27 మంది బీసీలను కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. 5 మంది గవర్నర్లను చేశారు. ఇంకా అనేకమైనటువంటి రంగాల లోపల బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దశల వారిగా అందరి మొత్తం సమాజాన్ని ఈ భారతీయ సమాజం ఎట్టుందంటే